నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో పైల్స్, ఫిస్టులా గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ కవిత గారు ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ద స్టూడియో. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది ఈ మూడిట్లో ఏది వచ్చింది అనేది కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ మూడిటికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, మూడింటికి కారణాలు సేమ్ అయినా కూడా మనకు వచ్చే సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో ఇప్పుడు క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 4 weeks 1 month అట్లా 2 months కానీ కంటిన్యూస్ అయిన తర్వాత కూడా డిహైడ్రేటెడ్ కండిషన్లో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో కొంతమందికి పైల్స్ రూపంలో, కొంతమంది ఫిజియర్ రూపంలో, కొంతమంది ఫిస్టులా రూపంలో, కొంతమంది ఒకటే పేషెంట్ 2 ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అలా పైల్స్ని ఏ విధంగా గుర్తించాలి అంటే, చాలామందికి కాన్స్టిపేషన్ ఒక మేజర్ సిమ్టమ్తో పాటు బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటూ ఉంటాం. సో ఇనీషియల్లీ పెయిన్లెస్ బ్లీడింగ్, సో పెయిన్ ఉండదు. మోషన్ వెళ్ళినప్పుడు గషింగ్ ఆఫ్ ద బ్లడ్ పడడం ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ పెయిన్లెస్ బ్లీడింగ్, ప్లెయిన్ బ్లడ్ ఉండే ఛాన్సెస్, క్లాట్స్ లాంటివి ఏమీ ఉండవు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్. కొంతమందికి అది భయంతోనూ చెప్పకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ సరిగా ట్రీట్మెంట్ సరిగా తీసుకోకుండా కూడా ఇదేదైతే నెక్స్ట్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డిజీజ్. సెకండ్ స్టేజ్కి వెళ్తే కనుక ఈ బ్లీడింగ్ పర్ రెక్టమ్తో పాటు సో పైల్ అనేది మనకి హిమరాయిడ్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వీన్ అనేది. సో మోషన్తో పాటు బయటకు రావడంతో పాటు లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ సెకండ్ స్టేజ్. ఈ స్టేజ్లో మనకి ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ రావడం, సో బ్లీడింగ్ తక్కువే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ ఈజ్ మ్యాక్సిమం, ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇచ్చింగ్, దురద ఉండే అవకాశాలు ఉంటాయి, ఊజింగ్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. థర్డ్ స్టేజ్ మొత్తానికి అది పైల్ అనేది బయటకే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనేది ఉండదు. క్రానిక్ కాన్స్టిపేషన్ రన్ అవుతూనే ఉంటుంది. సివియర్గా పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మనకు పైల్స్ అనేది సింగిల్ ఉండొచ్చు, 2-3 ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు, గ్రేప్ లైక్ బంచ్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కూర్చోడానికి కూడా డిస్కంఫర్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దే కాన్ సిట్ కంటిన్యూస్లీ, అలాంటి కండిషన్స్ ఉండే అవకాశం ఉంటాయి. డిస్కంఫర్ట్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటాయి. వీళ్ళకి రక్తహీనత ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో బ్లడ్ లానెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కొక్క స్టేజ్ రావడానికి కొంతమందికి వారాలు పట్టచ్చు, కొంతమంది నెలలు పట్టచ్చు, కొంతమంది డేస్లోనే ఇది ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. డిపెండింగ్ అపాన్ దేర్ కోమార్బిడ్ కండిషన్స్ కానీ, వాళ్ళకున్న డైటరీ హ్యాబిట్స్ కానీ, వాళ్ళకున్న ప్రొఫెషన్ని బట్టి ఈ ప్రాబ్లమ్స్ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి పెయిన్ అని వస్తుంటారు, ఫిజియర్ అంట. కొంతమందికి పెయిన్, సివియర్గా పెయిన్ అని మోషన్ వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటారు. సో క్రానిక్ కాన్స్టిపేషన్ హిస్టరీలో ఉంటుంది, బట్ మోషన్ అంటే చాలా భయపడే ఛాన్సెస్, ఎందుకంటే సివియర్గా బర్నింగ్ పెయిన్, ప్రిక్కింగ్ సెన్సేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది బిఫోర్ గోయింగ్ టు మోషన్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. కొంతమంది కొన్ని మినిట్స్ ఉంటుంది, కొంతమందిలో కొన్ని అవర్స్ ఉంటుంది, కొంతమందికి డే మొత్తం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బర్నింగ్ సెన్సేషన్, ప్రిక్కింగ్ సెన్సేషన్. సో పెయిన్ ఈజ్ అ ఫోరెన్మోస్ట్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫిజర్ ఉన్న వల్ల ఫస్ట్ ఆ పెయిన్ రాగానే చాలామంది భయపడుతూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో బ్లడ్ స్ట్రీక్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బ్లడ్ లాస్ ఎక్కువ ఉండదు, బట్ మోషన్ పెయిన్ అండ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ ఫిజర్లో. కొంతమందికి మనం ఫిస్టులా అంటూ ఉంటాం. సో ఫిస్టులా ఈజ్ నథింగ్ బట్ క్రానిక్ కాన్స్టిపేషన్ హిస్టరీతో పాటు పెరియానల్ యాబ్సెస్. సో అంటే మనకు యానల్ అవుటర్ రింగ్లో మనకి యాబ్సెస్ లాగా చీమగడ్డలాగా ఏర్పడుతుంది. ఇప్పుడు సెగ్గడ్డలాగా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇనిషియల్గా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. మ్యూకస్ అండ్ పస్ డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ ఇంటర్నల్గా ఓపెన్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సివియర్గా బ్యాక్ పెయిన్ రావడం, ఫీవర్ విత్ చిల్స్ రావడం, ఇన్ఫెక్షన్ అంటే పస్ ఇన్ఫెక్షన్ యాడ్ అవుతుంది కాబట్టి చాలామందికి ఫీవర్ వచ్చే, చిల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. దే కాంట్ సిట్ ఫర్ ఏ వైల్ ఆల్సో, చాలా సివియర్గా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనకు మల్టిపుల్ పొజిషన్లో ఉంటాయి. కొంతమంది 3 o'clock పొజిషన్, 9 o'clock పొజిషన్, 12 o'clock పొజిషన్ అని మల్టిపుల్ పొజిషన్లో ఉండి 1 or 2 కాకుండా మల్టిపుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇంటర్నల్గా ఓపెనింగ్ అవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనకు 3 డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్. సో పైల్స్ కానీ, ఫిజర్ కానీ, ఫిస్టర్ కానీ, ఈ సిమ్టమ్స్లో మనకి ఏ ఒక్క సిమ్టమ్స్ ఉన్నా కొంతమందికి రోజుల్లో పెరగచ్చు, కొంతమంది నెలల్లో పెరగచ్చు, బట్ డెఫినెట్లీ దే నీడ్ టు టేక్ కేర్. ఇది పాస్ట్ హిస్టరీలో వాళ్ళకి కంపల్సరీ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ, డిహైడ్రేటెడ్ కండిషన్లో కానీ, కొంతమందికి థైరాయిడ్ లాంటి కండిషన్లో కంట్రోల్ లేకుండా, డయాబెటిక్ లాంటి పీపుల్లో సో మనకి రికరెంట్ ఫిస్టులాస్ వస్తూ ఉంటాయి. రికరెంట్ ఫిజర్ రావడంలో హిస్టరీ కనుక తీసుకుంటే దే ఆర్ డయాబెటిక్ పీపుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియల్లీ మనం అది కరెక్షన్ చేసుకోకుండా, లేకపోతే ప్రీ డయాబెటిక్ అని నెగ్లెక్ట్ చేసిన, అది అన్కంట్రోల్లోకి వెళ్ళినా కూడా ఇవి రికరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా అయితే మనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయో, ప్రీ డయాబెటిక్ కండిషన్లో కానీ, డయాబెటిక్ కండిషన్లో కాన్స్టిపేషన్ ఏర్పడడం వల్ల ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెంటరీ యాక్టివిటీ అంటే చాలామంది సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఎక్కువగా ఉంటాయి. మోర్ దెన్ 5 to 7 hours సిట్టింగ్ ప్రొఫెషన్లో కూడా కంజెషన్ ఎక్కువ పెరగడం వల్ల కూడా పైల్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అన్కంట్రోల్డ్ బీపీ, సో బీపీ ఎక్కువగా ఉండడం, మెడిసిన్ వాడుతున్నా కూడా కంట్రోల్ లేని పరిస్థితిలో, హై కొలెస్ట్రాల్ ఉన్న కండిషన్లో కూడా మనం పైల్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఫిజర్, chronic constipation is a major concern, sedentary activity, physical inactivity, mental stress and any hormonal issues and roughage food మనం ప్రాపర్గా తీసుకోకుండా కూడా
మల్టిపుల్ కారణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డీహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ఐ థింక్ డీహైడ్రేట్ అంటే మన కాఫీ టీలు అనేది చాలామంది తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ మే లీడింగ్ టు ద డీహైడ్రేషన్ ఆఫ్ ద బాడీ. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తీసుకుని డీహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా అది కూడా ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్. వాటికి తోడు చాలామంది కాలేయ సంబంధిత వ్యాధులు ఉంటూ ఉంటాయి. హెపటైటిస్ లాంటి కండిషన్ కావచ్చు, ఫ్యాట్ లివర్ కావచ్చు. గ్రేడ్ 1 ఈజ్ నెగ్లిజిబుల్, బట్ గ్రేడ్ 2కి ఎంటర్ అయినా కానీ హై కొలెస్ట్రాల్ కండిషన్స్ ఉన్నా కూడా ఇలాంటి కండిషన్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు 1 డేలో 2 డే వచ్చే ప్రాబ్లమ్స్ కాదు. ఎనీథింగ్ క్రానికల్లీ అంటే మోర్ దెన్ 4 వీక్స్ కానీ 5 వీక్స్ కానీ మనకి ఇట్ ఎనీథింగ్ లీడింగ్ టు ద కాన్స్టిపేషన్. ఇప్పుడు నవడేస్ IBS చాలా పెరుగుతున్నాయి. యాంగ్జైటీ ఈస్ టర్నింగ్ ఇంటూ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. కొంతమంది క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ విత్ డయేరియా ఉంటుంది. ఎవరికైతే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకి ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ మన డైటే మనకు రిస్క్. ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైలే కావచ్చు, డైట్ మెయిన్ ఇంపాక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి కండిషన్లో. సో మన క్రానిక్ స్మోకింగ్, క్రానిక్ డ్రింకింగ్ ఇండైరెక్ట్గా మనకు పాయిజనింగ్ అయిపోయి ఇలాంటి కండిషన్స్ లీడ్ అవ్వడానికి లేకుండా రావడానికి కారణం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వచ్చిన ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మెడిసిన్స్ వాడినా కూడా మనకు వర్క్ చేసుకునే పరిస్థితి అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ రెగ్యులర్గా మనం వింటున్నప్పుడు చెప్తున్నది ఏంటి అంటే పేషెంట్స్ ఎక్కువ మంది మోషన్ టైంలో కొంచెం బ్లడ్ కనిపించినప్పుడు వాళ్ళు ఏదో వేడి చేసిందిలే, సో కోకోనట్ వాటర్ తాగితే సరిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు బ్లడ్ లాస్ ఎంత మేర అవుతుంది, అది ఎన్ని వీక్స్ వరకు కంటిన్యూ అయితే వీ నీడ్ టు అప్రోచ్ ద డాక్టర్? సో యాక్చువల్గా యూ కాంట్ వెయిట్ ఫర్ ద బ్లడ్ లాస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిస్టరీలో క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంది, 1 టైం రాగానే దే కెన్ కన్సల్ట్ వాట్ ఈజ్ వాట్. ఎందుకంటే ఇంటర్నల్ పైల్స్ కనుక ఉంటే పెయిన్లెస్ అయ్యి బ్లీడింగ్ పర్ రెక్టమ్ అవుతుంది 1 or 2 టైమ్స్ ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ కండిషన్లో అది పెథాలజీ ఆల్రెడీ బాడీలో స్టార్ట్ అయింది కాబట్టి యూనిట్ కంట్రోల్ దోస్ సిమ్టమ్స్. ఇప్పుడు కాన్స్టిపేషన్ అనేది కరెక్షన్ చేసుకోవాలి, రెఫ్రెష్ ఫుడ్ డైటరీ ఆస్పెక్ట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కొంతమంది డీసెంట్రీ ఉన్న అలాంటి కండిషన్లో కూడా మనకు బ్లడ్ లాస్ అయిపోయి 1 టైం వచ్చేసి పెయిన్ వచ్చి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వేడి వల్ల మనకు వెరీ రేర్గా చూస్తుంటాం. బట్ కాన్స్టిపేషన్ హిస్టరీ ఉంది, లైఫ్ స్టైల్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి, థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయి, డయాబెటిక్ ఉంది, దట్ ఈస్ అన్కంట్రోల్. ఈవెన్ దో కంట్రోల్ ఉన్నా కూడా కంపల్సరీ ఈవెన్ ఒకసారి బ్లడ్ లాస్ కాగానే దే నీడ్ టు. ఎందుకంటే ఇది కంటిన్యూ అయితే కనుక ఇప్పుడు మనకి ఇవ్వగానే మెడికేషన్ కాన్స్టిపేషన్ కరెక్షన్ చేయాలి, బ్లడ్ లాస్ అని ఆగిపోవాలి. సో ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు మనం గ్రేడ్ 2కి వెళ్ళకుండా కంప్లీట్గా హీల్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో కాకపోతే చాలామంది మొహమాటం కొద్దో లేకపోతే భయం కొద్దో అది ఇంకేదో ప్రాబ్లం అని చెప్పేసి సో గ్రేడ్ 1 స్టేజ్లో నథింగ్ బట్ ఇంటర్నల్ పైల్స్ ఉంటే మ్యాక్సిమం రారు. ఎప్పుడైతే అది గ్రేడ్ 2 ఎంటర్ అయిన తర్వాత పెయిన్ స్టార్ట్ అయినప్పుడు డిస్కంఫర్ట్ పెరిగినప్పుడే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ 1 టైం ఇట్ సెల్ఫ్ రాగానే మనకు రావాల్సింది, ఎందుకంటే ఇంటర్నల్ పైల్ బల్జ్ అయిపోయింది అని. సో ఇట్ మే లీడ్ సర్టన్ థింగ్స్. అప్పటి వరకు ఏమి ప్రాబ్లం లేకున్నా ఇది ఒక్కటి ప్రాబ్లం ఉన్నా కూడా చాలామందికి మనకి సిగ్నలింగ్ టు అదర్ థింగ్స్. సో హైపర్ టెన్షన్ లాంటి కండిషన్స్ బయలులా కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. మనకి హిమోరాయిడ్స్ ద్వారా హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇది బయటకు వస్తుంది. సో దానివల్ల కూడా మనకి ఇండైరెక్ట్గా ప్రీవియస్ హిస్టరీ కనుక తీసుకుంటే ఏం లేకుండా చెకప్స్లో కూడా ఇంజన్గా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంత తొందరగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా కరెక్షన్ చేసుకుంటే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పెథాలజీ పెరగకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది 4 వీక్స్కి, కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ బ్లడ్ రావచ్చు, కొంతమంది రెగ్యులర్గా బ్లడ్ రావచ్చు. సో వాళ్ళకి తొందరగా అనీమిక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల రక్తహీనత వల్ల వేరే అదర్ ఇష్యూస్ వస్తాయి, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కానీ, రికరెంట్ కోల్డ్ రావడం కానీ, ఆయాసం రావడం కానీ, మెట్లకి దిగలేని పరిస్థితి కానీ, వీక్నెస్ రావడం కానీ, బ్లిస్టర్స్, మౌత్ అల్సర్స్ రావడం కానీ, ఫీవర్ రావడం కానీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మన క్రానిసిటీలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అంతవరకు వెయిట్ చేయకుండా ఎంత ఇనిషియల్గా 1 or 2 సిమ్టమ్స్ రాగానే మనం కరెక్షన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాబ్లం ఎప్పుడైతే అక్కర్ అవుతుందో అప్పుడు ఫుడ్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ పెయిన్ని తీసుకోలేక మరి ఈ పెయిన్ని కంట్రోల్ చేయడానికి హోమియో కేర్లో అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? అండ్ మీరు చెప్తున్న ఈ డిస్కంఫర్ట్స్ ఉంటున్నాయి కదా, సో వాటిని అవాయిడ్ చేయడానికి ఎలాంటి మెడిసిన్ ఉంటుంది సపరేట్గా? సో యాక్చువల్గా ఇనిషియల్ స్టేజ్లో వస్తే కనుక 100% రివర్స్ కంప్లీట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి హోమియోపతి అనగానే పెయిన్ ఉంది కదా, సివియర్గా ఉంది, తొందరగా తగ్గదు అన్న ప్రాబ్లం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు దే విల్ నెగ్లెక్ట్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ లాగా యూజ్ చేయడం అని ఉంటుంది. అట్లా ఏం లేదండి. సో మనం ఇచ్చే మెడికేషన్ దాని పెయిన్ రిలీవింగ్ ఇన్స్టాంట్గా కొన్ని అవర్స్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ తగ్గడంతో పాటు అండర్లైన్ పెథాలజీ కూడా స్టాప్ అవుతుంది. అంటే స్వెల్లింగ్ లాంటిది కానీ, హిమరాయిడ్ పైల్ ఫార్మేషన్ ఉంది అది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 2 కనుక స్టేజ్ అయితే కనుక సో మనకి వీన్ అనేది ఇంటర్నల్గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకు వాటర్ రూపంలో కానీ స్కిన్ ట్యాగ్ అనేది మిగిలిపోతుంది, బట్ ఓన్లీ చర్మం సాగింది మాత్రం ఉండిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం
దీనికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏంది, క్రానిక్ కాన్స్టిపేషన్, గ్యాసెస్ ఫార్మేషన్ అండ్ ఐబిఎస్ లాంటి సిమ్టమ్స్ కూడా మెడిసిన్స్తో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇండైజెషన్ ప్రాబ్లం రికవర్ అవుతుంది. సో ప్రాపర్ డైజెషన్ అవ్వడం, అబ్జార్ప్షన్ మెయింటైన్ అవ్వడం అండ్ కాన్స్టిపేషన్ కరెక్షన్ అవుతుంది. అంటే ప్రెజర్ సిమ్టమ్స్ కూడా మన ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కరెక్షన్ అవుతుంది కాబట్టి సో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో డిస్కంఫర్ట్ జోన్ ఏముంటుంది, మనకు కంటిన్యూగా 1 ఉంటే కనుక వాళ్ళకి ఎక్కువ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది మల్టిపుల్ సో గ్రేప్ బంచ్ లాగా ఉంటాయి, మోర్ దెన్ 4-5 కాంప్లికేషన్స్ ఉండి ఈవెన్ దో సర్జరీ అయినా కూడా మళ్ళీ రికరెన్స్ అవుతుందండి అని వస్తూ ఉంటారు. అలాంటి వారికి మ్యాండేటరీ వీ నీడ్ టు చెక్ త్రూ బీపీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ హ్యాబిట్స్ ఏ విధంగా ఉన్నాయి, లైఫ్ స్టైల్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది కంపల్సరీ తీసుకోవాలి. అండ్ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ ఏమైనా ఉందా, అది ప్రాపర్ కంట్రోల్లో ఉందా, డయాబెటిక్ హిస్టరీ ఉందా అండ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా, ఎనీ లివర్ ఇష్యూస్ ఉన్నాయా, వీ నీడ్ టు చెక్ విత్ దట్. సో అలాంటి కండిషన్లోనే మనకి ఇలా ఇవి క్రానికల్గా రన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డైటరీ హ్యాబిట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో వీ నీడ్ టు కరెక్ట్ డే 1 ఇట్సెల్ఫ్ అని మనమే చూసుకోవాలి. సో దాని ప్రకారం వాళ్ళు చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే దే హ్యావ్ టు టేక్ ద ఫుడ్. సో ఎప్పుడో ఒకసారి ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడం దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ, బట్ రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. దట్ టు పీచు పదార్థంలో ఫుడ్ అనేది వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ ఇంటేక్ కంపల్సరీ 3 to 4 liters ఆర్ మ్యాండేటరీ. ఎందుకంటే తీసుకున్న ఫుడ్ అనేది కంపల్సరీ ప్రాపర్గా డైజెషన్ అవ్వాలి అంటే సో మనకు టాక్సిన్స్ అనేది బయటకు వెళ్ళాలని డెఫినెట్గా మనకు 3 to 4 liters తీసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్. అది వింటరే కావచ్చు, సమ్మరే కావచ్చు, అది బాడీకి వీ నీడ్ ద హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధంగా తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం స్పైసీ మసాలా ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. సో దట్ ఈస్ ద కండిషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్, నాట్ ఫర్ ద హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్కి కాదు. సో స్పైసీ మసాలా ఫుడ్ అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం తక్కువగా తీసుకోవాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ గ్యాసెస్ ఫార్మేషన్ అయ్యే ఫుడ్ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కార్బోహైడ్రేషన్ డ్రింక్స్ అని ఉంటూ ఉంటాయి. సో డీహైడ్రేషన్ అవుతుంది కానీ నేను డ్రింక్ తాగుతానని తీసుకుంటే ఇంకా ఫర్దర్ గ్యాసెస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దే నీడ్ టు కంట్రోల్ దోస్ థింగ్స్. అండ్ క్రానిక్ స్మోకింగ్ అండ్ క్రానిక్ డ్రింకింగ్ ఇది కొద్దిగా అవాయిడ్ చేయాలి. సెడెంటరీ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంది కాబట్టి వాకింగ్ లాంటిది చేయాలి. కంటిన్యూస్ కొన్ని అవర్స్ కూర్చోకుండా, ఇప్పుడు ప్రొఫెషన్ వీ కాంట్ అవాయిడ్, అది మనకు కంటిన్యూ చేయాల్సిందే. బట్ వాకింగ్ లాంటిది చేసుకోవాలి. పర్ డేలో మనకి ఒక 1/2 hour మనకు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని క్యాలరీ బర్న్ అవ్వడం అనేది చూసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ వెయిట్ సర్టన్ ఎక్స్టెంట్ బాడీ అంటే ఓవర్ నైట్ జరగదు. BMI లెవెల్స్ మనకి మెయింటైన్ చేసుకుంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గడంతో పాటు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బీపీ ఉంటే కనుక సాల్ట్ రెస్ట్రిక్షన్స్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం సో కార్బ్స్ కంట్రోల్ అంటే ప్రోటీన్ రిచ్ నార్మల్గా తీసుకుంటూ ఫ్యాటీ ఐటమ్స్ తగ్గించుకుంటే అది మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సెడెంటరీ యాక్టివిటీ అవాయిడ్ చేయడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, వాటర్ ఆన్ టైం, ఫుడ్ ఆన్ టైం, స్లీప్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. స్లీప్ కూడా మనకి 6 to 8 hours ఆర్ మ్యాండేటరీ. ఇది ఎక్కువగా మన కాల్ సెంటర్ పీపుల్లో కానీ వాళ్ళకి ఎక్కువ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ డైటరీ ఉండే రీజన్ అదే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ కూడా మెయిన్ లీడింగ్ టు ద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది కొద్దిగా కంట్రోల్ మేనేజ్ చేసుకుంటే కనుక ఇనిషియల్ స్టేజ్లో వితౌట్ మెడికేషన్ అది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది కంటిన్యూ అవుతుంది, ఇది కూడా కంటిన్యూ అవుతుంది అంటే కనుక మెడిసిన్ యాడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కొద్దిగా మీకు కంట్రోల్ చేసుకుంటే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మీ పైల్స్ ఫిస్టులాకి సర్జరీ అనేది కంపల్సరీనా? ఓకే, సో చాలామంది భయపడుతూ వెళ్తూ ఉంటారు. సో సర్జరీ ఏం చేసుకుంటే అయిపోతుంది, పెయిన్ దేనికి, బ్లడ్ లాస్ దేనికి అని అనుకుంటుంటారు. బట్ సర్జరీ వాళ్ళకి 100% రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. సో ఇన్స్టాంట్గా వాళ్ళకు ఇప్పుడు పైలైనా కట్ చేయడం వల్ల ఒక 3 months వరకు కంట్రోల్ ఉండే ఛాన్సెస్ ఉంటే కొంతమంది కొన్ని వీక్స్ ఉన్నాయి, మళ్ళీ ఇట్ విల్ రిపీట్ అగైన్. ఈవెన్ ద ఫిషర్ అయినా అంతే, ఫిస్టులా కూడా అంతే. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు ఫిస్టులాలో కూడా మీరు ఓన్లీ ఫస్ట్ యాంటీబయాటిక్ ఫస్ట్ డిశ్చార్జ్ ఉంటుంది కానీ ఇంటర్నల్ అనేది ఆ లైన్ అనేది హీల్ కాకపోవడం వల్ల ఇట్ విల్ రిపీట్ అగైన్. అదే ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో సరే ఎక్కువసేపు క్రానిక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాన్ని ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకుని సర్జరీకి వెళ్ళే కంటే ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పైల్స్ కానీ చాలామంది వస్తుంటారు, ఇప్పుడు 2 times సర్జరీ అయింది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే వీటన్నిటికి కారణం మనము ఓన్లీ ఎండ్ ప్రోడక్ట్ అనేది వచ్చిన తర్వాత తీసేయడం అనేది కాకుండా ప్రికాషన్ తీసుకుంటూ రీజన్స్ ఏంటి వీ నీడ్ టు కరెక్ట్. సో అలాంటి రీజన్లో మనకి క్రానిక్ కాన్స్టిపేషన్ ఏమైనా సర్జరీ అయితే కరెక్షన్ చేయదు కాబట్టి సో మనకి ఇచ్చే మెడికేషన్ ఏంది క్రానిక్ కాన్స్టిపేషన్ కరెక్షన్ చేస్తుంది, ఈ పెయిన్ తగ్గించడంతో పాటు అది హీల్ అవుతుంది కాబట్టి సో ఎంత ఎర్లీగా మనకు చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో ఫిషర్ కూడా అంతే, ఫిస్ట్లా కూడా అంతే. సో మనం ఇచ్చే దాంట్లో మనకి డ్రైనింగ్ అనేది అవ్వడంతో పాటు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాకుండా ఆగిపోవడంతో పాటు కరెక్షన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నా ఉండి అవి అన్కంట్రోల్ ఉండే కూడా మనకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటికీ సర్జరీ కాదు. అవుట్ ఆఫ్ 100 కేసెస్లో మనకు ఓన్లీ 5% ఆర్ లీడింగ్ టు ద సర్జికల్ కేసెస్. 95% మనకు మెడిసిన్తోనే ప్రాపర్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో పెయిన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, బ్లోటింగ్ కానీ, గ్యాసెస్ ఫార్మేషన్ కావచ్చు, బ్లడ్ లాసే కావచ్చు, పస్సే కావచ్చు, పెయిన్ కావచ్చు అన్నీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 5%, 20%, 40%, 70% మొత్తం టోటల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఫిస్లోగ్రామ్ చేయించినా లేకపోతే కొలనోస్కోపీ చేయించినా కూడా మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎంతవరకు హీల్ అయిందని చెప్పేసి బిఫోర్ ఆఫ్టర్లో కూడా మనకు ప్రికాషన్ తీసుకొని మెడికేషన్ కనుక వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ మ్యాండేటరీ అవసరం లేదండి. మ్యామ్, నార్మల్గా హోమియో మెడిసిన్ అంటేనే హీట్ జనరేట్ చేస్తుంది అని అంటారు. అండ్ పర్టికులర్గా ఈ ప్రాబ్లమ్స్కి ఇంకా హీట్ ఓవర్కమ్ చేయడం కోసమే కదా అసలు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి అని అంటే, మరి ఈ హోమియో కేర్లో అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది? ఓకే, యాక్చువల్గా హోమియోపతితోని హీట్ జనరేట్ చేయడం అనేది జరగదండి. ఇది ఆయుర్వేదిక్లో అలాంటి కండిషన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ విత్ హోమియో మనకు ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి మనకు ఫర్టిలిటీ కేసెస్ కానీ, పైల్స్ లాంటి కేసెస్ కానీ, ఫిషర్ లాంటి కేసెస్ కానీ టోటల్గా హీల్ అయ్యే కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అది మనకి ఒక అపోహ మాత్రమే. సో మనం ఇచ్చే మెడికేషన్తో ఏంటంటే పెథాలజీ స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రాబ్లం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాని కండిషన్స్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కూడా కంట్రోల్తో పాటు మెటబాలిజం కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ విల్ టేక్ టైం, బట్ పెయిన్ లాంటి కండిషన్స్ మనకు తొందరనే రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిస్కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో మోషన్ ఫ్రీగా అవుతుంది, బ్లడ్ లాస్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మనకు కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడమంటాం మెడికేషన్. సో మనకి కొన్ని మంత్స్ వరకు అలానే బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనేది జరగదు. సో మనం ఇచ్చిన కొన్ని అవర్స్లోనే, కొన్ని డేస్లోనే బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఆగుతుంది. అండ్ ఇంటర్నల్ హీలింగ్కి ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉందనుకోండి, ఆ డైజెషన్ ప్రాబ్లం రెక్టిఫై అవడంతో పాటు కంటిన్యూగా టోటల్గా హీల్ కావాలి. ఇంటర్నల్ పైల్ అనుకోండి తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్ విత్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నాయి అనుకోండి, ఇట్ విల్ టేక్ టైం. సో పెయిన్ రిలీఫ్ ఉన్నా కూడా వీన్ అనేది ఎంగాజ్మెంట్ సాగిన వీన లోపలికి వెళ్ళాల్సింది. ఇట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ అనడానికి మనకు ఆ డ్యూరేషన్ కొన్ని మంత్స్ రెగ్యులర్గా రిక్వైర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫిజర్ ఆల్సో, ఫిజర్ పెయిన్ కొంతమంది 7 hours, 10 hours పెయిన్ఫుల్ వచ్చి దానికోసం లీవ్ పెట్టి ఇంట్లో ఉన్న కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మనం డేస్లోనే పెయిన్ రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ కిల్ టేక్ టు హీల్. సో వూండ్ అనేది హీల్ అవ్వడానికి టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకసారి హీల్ అయిన తర్వాత ఇట్ వోంట్ కమ్ బ్యాక్. సో దానికి ఏం ప్రికాషన్ తీసుకోవాలి కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఒకసారి హీల్ అయిన తర్వాత మనకు కంప్లీట్గా రాకుండా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏమైనా మన కొలనోస్కోపీ దించినా కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది ప్రీవియస్ హిస్టరీ అండ్ ఆఫ్టర్ యూజింగ్ ఆఫ్ ద మెడికేషన్. దెన్ వీ విల్ టెల్ టు గో, నీడ్ నాట్ టు గో విత్ కొన్ని ప్రికాషన్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫిస్టులానే కొంతమందికి మల్టిపుల్ ఫిస్టులా అని, కాంప్లెక్స్ ఫిస్టులా అని చెప్పేసి సింగిల్ ఫిస్టులా అంటే వస్తూ ఉంటాయి. సో అలాంటి కేసెస్కి మనకు టైం వేర్ టు పర్సన్ టు పర్సన్. ఇప్పుడు సింగిల్ ఉందనుకోండి, ఇంటర్నల్ ప్యాత్ అనేది ఉంటుంది. సో అది డిస్టెన్స్ని బట్టి మనకు హీలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి కాంప్లెక్స్ ఫిస్టులో డెప్త్ అనేది మోర్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ మోర్ టైం. బట్ అట్లా అని పెయిన్ కంటిన్యూ కొన్ని మంత్స్ ఆ విధంగా రెగ్యులర్గా ఉండదు, అట్లా అని ఇయర్స్ ఉండదు. సో మెడికేషన్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. దెన్ పాత్వే క్లియర్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది, డిశ్చార్జ్ తగ్గడంతో పాటు ఊజింగ్, వెట్ అవ్వడం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంటర్నల్ ఇన్ఫెక్ట్స్ తగ్గడం, ఫీవర్, చిల్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ వేరే ఫిస్లోగ్రామ్లో మనకి అది కంప్లీట్గా హీల్ అయిన తర్వాత విల్ సే కొంతమందికి 12 months, కొంతమంది 18 months కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాంప్లెక్స్ అయితే మాత్రం ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఆల్సో. సో డిపెండింగ్ అపాన్ దేర్ కోమార్బిడ్ కండిషన్ ఆల్సో. ఇప్పుడు డయాబెటిక్ పర్సన్ ఉన్నారు, దట్ ఈస్ అన్కంట్రోల్. సో ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ ద మెడికేషన్, బట్ స్టిల్ అది అన్కంట్రోల్లో ఉంటుంది, ఫిస్లో రికవర్ అవుతుంటాయి. అలాంటి కండిషన్ని హోమియోపతి మ్యాక్సిమం బెనిఫిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కోమార్బిడ్ కండిషన్ డయాబెటిక్ కంట్రోల్ అవ్వడంతో పాటు ఇది హీల్ అవ్వడానికి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బోత్ ద వే పేషెంట్ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటారు. సో అలాంటి కండిషన్ పర్సన్ టు పర్సన్ డ్యూరేషన్ మీద డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అని సర్జరీకి వెళ్ళదు, కాంప్లికేషన్స్ క్రియేట్ కావు. ఒకసారి వన్స్ స్టార్ట్ ద హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్, పెథాలజీ స్టాప్ అయ్యి కంట్రోల్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు మేనేజ్మెంట్ పార్ట్ కనుక ప్రాపర్గా యూజ్ చేసుకొని ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. చాలా మందికి ఏంటంటే నెగ్లిజెన్స్ చేయడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్. ట్రీట్మెంట్ తర్వాత తగ్గిపోయిందిలే అని చెప్పేసి మళ్ళీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ వదిలేసి, హెల్దీ లైఫ్ స్టైల్ వదిలేసి రెగ్యులర్ లైఫ్ స్టైల్ వెళ్ళిపోతారు. అలాంటి కండిషన్లో కొంచెం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు టీబీ పెథాలజీ ఉన్నా, సో నాన్ డయాబెటిక్ పీపుల్ ఇన్ ఫ్యూచర్లో డయాబెటిక్ అట్లా ఉన్నా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హెల్దీ దే దే హ్యావ్ టు మెయింటైన్. వుండ్ ఈజ్ వుండ్ ఆల్వేస్, కాకపోతే అది మెయింటైన్ చేయాల్సింది. ఆన్ టైం ఫుడ్, స్లీప్ ప్రాపర్, వాటర్ ఇంటేక్, స్పైసీ మసాలా దే నీడ్ టు అవాయిడ్. అంటే ఇంతకుముందు స్ట్రిక్ట్గాని కాకుండా అట్లా అని కంప్లీట్గా కాకుండా మోడరేట్, వన్స్ ఇన్ ఎ వైల్ దట్ విల్ బీ ఫైన్, బట్ నాట్ రెగ్యులర్లీ. అలాంటి ప్రికాషన్ తీసుకుంటే ఒకసారి ఉండి హీల్ అయిన తర్వాత ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అండి. బట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, మోడరేట్ మెయింటైన్ చేస్తుంటే కనుక వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనం చూసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా ఇంత సివియర్ అయినా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసెస్ ప్రకారం నెగ్లెక్ట్ చేస్తే అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మ్యామ్? ఇప్పుడు పైలే అనుకోండి, గ్రేడ్ 1 స్టైల్ నెగ్లెక్ట్ చేస్తే కనుక బ్లీడింగ్ పర్ రెక్టమ్ సివియర్ కావడం వల్ల అనీమిక్ అయిపోయి, రక్తహీనత అయిపోయి ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ ఆన్ దేర్ హార్ట్ ఇష్యూ కానీ, బ్రెయిన్ ఇష్యూ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి.
సెకండ్ థింగ్ ఫిజియర్ అయితే సివియర్ పెయిన్ వల్ల కూడా దే విల్ మూడ్ స్వింగ్స్ కానీ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ ఫిస్ట్లో అయితే కనుక ఫస్ట్ ఇన్ఫెక్షన్ మే స్ప్రెడ్ ఇంటూ మల్టిపుల్ ఆర్గాన్. ఇప్పుడు మనకి ఇంటెస్టైన్ నుంచి అన్ని కనెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడే మనకి అన్ని పార్ట్స్ ఉంటాయి. సో అందువల్ల ఈ సివియర్ ఇన్ఫెక్షన్ లోపల స్ప్రెడ్ అవుతే కనుక హీలింగ్ కూడా ఇట్ విల్ టేక్ మోర్ టైం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు అది బ్లడ్డే కదా అని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేసిన రీజన్ అదో కాదు కూడా మనకు తెలియదు కాబట్టి సో ఇట్ మే లీడ్స్ టు అవుట్ ఆఫ్ 10,000 కేసెస్ అయినా అవుట్ ఆఫ్ 10,000 1 కేస్ మే లీడ్ ఉంటుంది క్యాన్సరస్ కండిషన్. సో కొంతమంది ఆపోహుండి భయపడి సర్జరీకి వెళ్తూ ఉంటారు, సో కొంతమంది భయపడి ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో రెండు మనకు 2 ఎక్స్ట్రీమ్స్ అనవసరం. సో వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని ప్రాక్టికల్గా వెళ్ళి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ ఉండకుండా ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో మనకు అక్కడ కణితిలాగా ఉంటే రెక్టంలో కూడా కణితిలాగా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో కంపల్సరీ కొలోనోస్కోపీ చేయించినా కూడా మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే వాట్ ఈజ్ వాట్ తెలుసుకొని తొందరగా ప్రికాషన్ తీసుకుంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నెగ్లిజెన్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకు పెథాలజీ పెరుగుతుంది, ఎక్కువ టైంకి హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అనీమిక్ ఉందని కొంతమందికి 4-5 కూడా వెళ్తుంటుంది సివియర్గా బ్లడ్ లాస్ వల్ల, గష్ ఆఫ్ బ్లడ్ వల్ల, నథింగ్ బట్ రప్చర్ ఆఫ్ వీన్ అక్కడ. సో అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, మనకు రెస్పిరేటరీ ఇష్యూస్ రావడం, డిస్ట్రెస్ సిండ్రోమ్ రావడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ రావడం, ఎందుకంటే కోల్డ్ కాఫ్ రావడం. సో మల్టిపుల్ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీ మే బికమ్ వీక్ అవుతుంది, ఇంకా ఫర్దర్ ఇమ్మీడియట్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ టైం హీల్ అవ్వడానికితో పాటు ఎక్కువ మెడికేషన్ వాడాల్సిన అవకాశం ఉంటాయి. సో ఎర్లీగా భయపడకుండా మొహమాటం లేకుండా ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే దాని ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐబిఎస్ పీపుల్ మ్యాక్సిమం లీడింగ్ టు ద పైల్స్. ఎందుకు, యాంగ్జైటీ ఉండడం వల్ల చాలామందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వల్ల క్రానిక్ కాన్స్టిపేషన్ ఇది వస్తుంది. సో దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఇన్ ఐబిఎస్ ఇన్ ఆల్టర్నేట్ సిస్టమ్. సో కంపల్సరీ దే విల్ యూస్ స్టీరాయిడ్స్. అట్లాంటి కండిషన్తో పాటు ఐబిఎస్ కంట్రోల్ కాకుండా, యాంగ్జైటీ తగ్గకుండా, వన్ మోర్ యాడెడ్ సింటమ్ కోమార్బిడ్ నథింగ్ బట్ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లైఫ్ లాంగ్ వాడాల్సిన అవకాశం ఉంటాయి. బట్ అలాంటి కండిషన్లో మనకు కాన్స్టిపేషన్ లేకుండా హోమియో ప్రిస్క్రిప్షన్ వల్ల యాంగ్జైటీ తగ్గుతుంది, బవల్ మూమెంట్స్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పైల్స్ ఫిజర్ ఫిస్ట్లా రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా అంతే, ఆల్కహాలికే కావచ్చు, నాన్ ఆల్కహాలిక్ లివర్, ఫ్యాటీ లివర్ కూడా కావచ్చు. అది రెండు మన కంట్రోల్తో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ క్రానిక్ ఆల్కహాలిక్ లివర్ అయితే మాత్రం దే నీడ్ టు క్విట్ డ్రింకింగ్ కంపల్సరీ, విత్ మెడికేషన్ అయినా వితౌట్ మెడికేషన్. అలాంటి ప్రికాషన్ తీసుకుని మెడికేషన్ వాడితే ప్రాబ్లం టోటల్గా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.